హాయ్ హలో సబ్స్క్రైబర్స్. నేను ఈ వీడియోలో మీకు పూరి టెంపుల్ గురించి, ఆ టెంపుల్ ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఏంటని చెప్తాను. నేను చెప్పను, ఈ గుడి గురించి ఒకరు నాకు చెప్పారు. ఈ జర్నీలో నేను ఒకరిని కలిసాను. ఆయన మాటల్లో ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఈ టెంపుల్ ఎలా కట్టారు, ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీకృష్ణ, పూరి టెంపుల్ గురించి చెప్పండి. జగన్నాథ టెంపుల్ ఆది నుంచి ఇంద్రదుమ్న మహారాజు తయారు చేసి ప్రతీక చేయడానికి బ్రహ్మదేవుడు కావాలి. బ్రహ్మదేవుడు పిలుచుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడితో మాట్లాడుకుంటూ జనకుడికి ఇన్ని యుగాలు గడిచిపోయింది. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు వచ్చినప్పటికి ఆ జగన్నాథ టెంపుల్ మహాప్రళయం వచ్చి అన్ని కట్టుబడి ఇసుక కట్టుబడిన తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి వచ్చిన ఈ అప్పటికి మొదటి మహారాజు ఆయన వచ్చాడు. అప్పుడు ఆయనకి మొట్టమొదటి కథలు చెప్పాడు. అప్పుడు ఇసుక టెంపుల్ మొత్తం వచ్చినప్పటికీ అప్పుడు ఇంద్రుడు మహారాజు గారు వస్తారనమాట. వచ్చినప్పటికీ అది టెంపుల్ మొత్తం ఉంది. అప్పుడు రాజుగారు అంటారు, ఏంటి మీరు ఇప్పుడు వచ్చారు తెలియదు, కానీ ఈ టెంపుల్ రేపు నేనే అయిపోయింది. బ్రహ్మదేవుడికి తీసుకొస్తామని మహారాజు గారు అష్టోత్సవం వేస్తాను. నేనే ఇసుక మొత్తం తప్పిస్తాను కదా టెంపుల్ అంట తెలియదు. కాబట్టి ఇంద్రుడు మహారాజు గారు వచ్చి ఆ విగ్రహాలు అప్పుడు ప్రతిష్ట చేస్తారు. చేసిన తర్వాత ఇంద్రుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా చాలా విశాలంగా భగవంతుగా జగన్నాథ్